అందరికీ నమస్కారం. అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌనవ్రతం చేసిందని వివరాల్లోకి వెళితే, నాడు శబరిలోని విశ్వాసం శ్రీరాముడి స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం రామాలయం కళ సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని తన 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనుంది. బలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు ఆహ్వానం అందింది. జార్ఖండ్లోని దందాబ్ పరిధిలోని కరంతాండ్లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టారు. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేశారు. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్టాపనకు రోజన్ రామ్ సీతారాం అంటూ సరస్వతి మౌనదీక్ష విరమించనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.